హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 పెటల్స్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను 7 లేయర్స్ దారం తీసుకున్నాను. అలాగే క్లాత్తో పాటు నీడల్ వచ్చేసి 0.75 ఎంఎంది. ఇక్కడ చూసినా కదా. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్లాత్ పట్టుకొని ఇలా ఫస్ట్ కుచ్చి ఒక సింగిల్ క్రోషేలాగా లాక్ చేసుకోవాలి దారంని. సో మీకు శారీకు ఇంకా గ్రిప్ ఉండాలంటే ఇంకొకసారి సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. ఇక్కడ చూసినా కదా ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి 3 చైన్ 1 2 3 చైన్స్ వేసుకొని అలాగే 3 చైన్స్కి సైజ్ కరెక్ట్గా చూసుకొని అక్కడే ఒక సింగిల్ క్రోషే వేసుకోండి క్లాత్తో పాటు. ఇక్కడ చూసినా కదా ఇలాగా. సో నెక్స్ట్ మళ్ళీ 3 చైన్ 1 2 3 చైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా సైజ్ పెట్టుకొని 3 చైన్ అలతి పెట్టుకొని కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషే. ఇక్కడ చూసినా కదా ఇలాగ. సో నెక్స్ట్ మళ్ళీ 3 చైన్. సో మనం ఇలా 3 టైమ్స్ వేసుకోవాలి. సో కొంచెం సైడ్లో స్పేస్, దాని తర్వాత మధ్యలో కుచ్చు వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ 3 చైన్ వేసుకొని ఒక సింగిల్ క్రోషే. సో మనం ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసే ముందు ఒక 2 చైన్ వేసుకోవాలి. చూడండి 1 2. సో 2 చైన్ వేసుకొని చిన్నగా కొంచెం దగ్గరగానే ఒక సింగిల్ క్రోషే క్లాత్తో పాటు. చూసారు కదా ఇలా. చాలా ఈజీ అండి ఇది, ఒక సింగిల్ స్టెప్లోనే చేసేయచ్చు. సో ఇప్పుడు దారం ఎలా తీసుకొని, సో ఇక్కడ చూస్తున్నా కదా 3 బీడ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ 1 బీడ్ యాడ్ చేసుకొని దాన్ని 1 బీడ్ని బీడ్ లాక్ చేసుకోండి. చూడండి ఇలా బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ కొంచెం పైకి ఎత్తుకొని కొంచెం ఇలా పైకి ఎత్తుకొని, సో అలాగే చేతితో పాటు తీసుకొని, లేదా మీరు కావాలంటే అలాగే అవుతుందంటే అలాగే తీసుకోవచ్చు. సో సెకండ్ బీడ్ యాడ్ చేసుకొని ఒక లాక్ చేసుకోండి బీడ్ లాక్. ఇప్పుడు మళ్ళీ మీరు థర్డ్ బీడ్. సో ఇలా 3 బీడ్స్ తీసుకొని ఒక్కొక్క బీడ్కు ఒక్కొక్కసారి అలా తీసుకొని లాక్ చేసుకోండి 1 by 1. సో మీ బీడ్స్ 3 ఒకేసారి తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటే సపరేట్గాను తీసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడే దగ్గరగా పెట్టుకొని ఒక సింగిల్ క్రోషే. ఇక్కడ చూసినా కదా ఇలా సింగిల్ క్రోషే వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వెనక్కి తిప్పుకొని క్లాత్ని, సో ఇప్పుడు 4 చైన్ వేయండి. 2 3 మళ్ళీ 4. సో 4 చైన్ వేసాక మీరు ఫస్ట్ బీడ్కి సెకండ్ బీడ్కి ఉంది కదా, దాని మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషే. ఇక్కడ చూడండి ఇలా. మళ్ళీ 4 చైన్ 3 4. సో 4 చైన్ వేసుకొని మళ్ళీ సెకండ్ థర్డ్ బీడ్కి మధ్యలో నుంచి పెట్టుకొని, మీరు అక్కడే మీ లోపల అలా కూర్చోాలి అనేం లేదు. సో అలాగే డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని మీరు ఒక సింగిల్ క్రోషే లాక్ చేసుకోండి. చూడండి ఇలా. చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 4 చైన్. సో ఇప్పుడు థర్డ్ బీడ్ ఎండ్ ఉంది కదా, ఇక్కడ చూడండి అక్కడ మీరు స్టార్టింగ్లో లాక్ చేశారు కదా, అక్కడ కదా కొంచెం పైకి, అక్కడి నుంచి ఒక సింగిల్ క్రోషే వేసి లాక్ చేసుకోండి. చూడండి ఇలా. దాని తర్వాత మళ్ళీ ఫ్రంట్కి తీసుకోండి క్లాత్ని. సో ఫ్రంట్కి తీసుకున్న తర్వాత, సో మీకు అక్కడ సొట్టుగా అట్లా ఇట్లా వాలకుండా డిజైన్, సో మీకు కరెక్ట్గా గ్రిప్ ఉండాలంటే మీరు ఆల్రెడీ కుచ్చారు కదా సింగిల్ క్రోషే క్లాత్తో పాటు, సేమ్ ప్లేస్లోనే మళ్ళీ ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. చూడండి ఇలా. నెక్స్ట్ మళ్ళీ క్లాత్తో పాటు ఇంకొక సింగిల్ క్రోషే. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మీరు 3 చైన్ వేసారు కదా, అక్కడ సింగిల్ క్రోషే వేసుకొని దాని తర్వాత 3 చైన్ వేయాలి. ఇక్కడ చూడండి ఇలా 1 2 3 చైన్ వేసుకొని ఇంకొకటి అక్కడ సింగిల్ క్రోషే వేసుకోండి. అక్కడ ముందు చైన్ వేశారు కదా 4 చైన్ బీట్ దగ్గర అలా వేసుకొని పికౌట్లో చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ 3 చైన్ వేసుకొని
మళ్ళీ ఒక సింగిల్ క్రోషా అక్కడ కరెక్ట్గా తీసుకొని, సో ఇలా పీకాట్స్ లాగా 3 టైమ్స్ చేసుకోవాలి. సో మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే కూర్చి ఇంకొకటి సింగిల్ క్రోషా చూడండి ఇలా. సో మీరు ఇలా తర్వాత మీరు ఫస్ట్ సెకండ్ బీడ్ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషా అదే ప్లేస్లో మళ్ళీ తీసుకోండి. సో గ్రిప్ కరెక్ట్గా షేప్ వస్తుంది. చూడండి ఇలా సింగిల్ క్రోషా తీసుకొని మళ్ళీ ఇక్కడ మీరు బీడ్ పైన 4 చైన్ వేసారు కదా, అక్కడ లోపల నుంచి సెకండ్ బీడ్లో నుంచి ఒక సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ 3 చైన్ వేసుకోండి. చూడండి ఇలా వేసుకొని మళ్ళీ పికాట్ చూడండి ఇలా సింగిల్ క్రోషా మధ్యలో నుంచి తీసుకొని సింగిల్ క్రోషా చూసారు కదా. సో నెక్స్ట్ ఇలాగే 3 టైమ్స్ 3 పికాట్స్ చేసుకోవాలి ఒక్కొక్క మధ్యలో. సో మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక పికాట్ సింగిల్ క్రోషాలో ఇక్కడ చూసారు కదా ఇలా. సో ఇప్పుడు 2 అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒకటి తీసుకోవాలి. చూడండి అదే ప్లేస్లోనే ఒక పికాట్ చూసారు కదా. సో ఈ తర్వాత మీరు సెకండ్ బీడ్కి థర్డ్ బీడ్కి మధ్యలో నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. అప్పుడు మీకు షేప్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా ఇలా. మళ్ళీ ఇప్పుడు మీరు థర్డ్ బీడ్ వేస్తున్నారు కదా, ఆల్రెడీ ఇంతకు ముందుగా 4 చైన్ వేశారు కదా, సో అక్కడి నుంచి ఒక సింగిల్ క్రోషా సో అక్కడ పెట్టుకొని అలాగే ఒక సింగిల్ క్రోషా, మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే లోపల నుంచి ఒక సింగిల్ క్రోషా. ఇది పీకాట్ అంటారు. చూసారు కదా ఇలా. మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే సింగిల్ క్రోషా. సో 2 పీకాట్స్ అయ్యాయి 2. ఇక్కడ చూసారు కదా ఇలాగా. మళ్ళీ 3 చైన్ వేసుకోండి 1 2 3. సో మళ్ళీ అదే ప్లేస్లోనే ఒక పీకాట్ చేసుకోండి. చూసారు కదా. సో 3 టైమ్స్ అవుతుంది. మీకు ఇన్ కేస్ స్పేస్ ఎక్కువ మీరు 4 చైన్ ఇంకా లాంగ్గా వేసుకుంటే కనుక బీడ్ పోయిన మీరు కావాలంటే 4 పీకాట్స్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ సింగిల్ క్రోషా క్లాత్తో పాటు చేశారు కదా, అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషా. సో మీరు స్టార్టింగ్లోనూ క్లాత్తో పాటు సింగిల్ క్రోషా దగ్గర చేశారు. సో ఇప్పుడు అలాగే చేస్తే కనుక మీకు గ్రిప్ కరెక్ట్గా ఎక్కడ సొట్టుగా పోదు, డిజైన్ ఒకే ప్లేస్లో కూర్చుంటుంది. దాని తర్వాత 2 చైన్స్ వేసుకొని కొంచెం దగ్గరగానే కరెక్ట్గా ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. చూడండి ఇలా వేసి లాక్ చేసుకోండి. చేశారు కదా. మళ్ళీ 3 చైన్ 2 3. సో 3 చైన్ వేసుకొని మళ్ళీ 3 చైన్ కరెక్ట్గా తగ్గట్టు ఒక సింగిల్ క్రోషా క్లాత్తో పాటు. ఇక్కడ చూసారు కదా ఇలా. మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. సో ఇలా 2 టైమ్స్ 3 చైన్ వేసుకున్నాము. సో నెక్స్ట్ 3 టైమ్స్ వేసుకున్నాము. ఇంకొకసారి 3 చైన్, ఆల్రెడీ 2 టైమ్స్ అని ఇంకొకసారి వేసుకున్నాము. 3 చైన్ వేసుకొని కరెక్ట్గా పెట్టుకొని అక్కడే ఒక సింగిల్ క్రోషా క్లాత్తో పాటు. సో ఇలా ఎందుకు 3 టైమ్స్ వేసుకుంటాం అంటే, సో 3 టైమ్స్ అంటే సెకండ్ దాంట్లో మనం కుచ్చు వేయచ్చు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సేమ్ డిజైన్ కంటిన్యూ అయ్యేది. చూడండి 2 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. దాని తర్వాత బీడ్ కొంచెం దారం పైకి తీసుకొని బీడ్స్ ఒక్కొక్క బీడే యాడ్ చేసుకొని చూడండి బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసుకోవాలి. సో మీరు సపరేట్గా ఒక్కొక్కటి సపరేట్ తీసుకోవచ్చు, ఇలా కాలేదంటే, లేదా అన్నీ ఒకేసారి అయినా తీసుకొని ఒక్కొక్కటి వేసి బీడ్ లాక్ చేసుకోవచ్చు. చూడండి ఇలా సెకండ్. నెక్స్ట్ మళ్ళీ కొంచెం పైకి తీసుకొని బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసుకోండి. చూడండి ఇలా. సో బీడ్ లాక్ తర్వాత మీరు అక్కడ కొంచెం సైడ్ స్పేస్ కొంచెం పక్కలో తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకోండి. వేసుకున్నాక కదా. సో ఇప్పుడు మళ్ళీ క్లాత్ వెనక్కి తిప్పుకోవాలి.
సో తిప్పుకొని సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ 4 చైన్ వేయాలి. 1 2 3 4 చైన్ వేసి సెకండ్ థర్డ్ బీడ్ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషే. ఇక్కడ చూసినా కదా ఇలా సింగిల్ క్రోషే వేసి మళ్ళీ 4 చైన్ 2 3 4. సో 4 చైన్ వేసి సెకండ్కి థర్డ్ బీడ్కి మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషే. మీరు అక్కడ కరెక్ట్గా పెట్టుకోండి, ఎక్కడ కుచ్చే పని లేదు, అట్లే డైరెక్ట్గా లోపల నుంచి తీసుకొని సింగిల్ క్రోషే వేసుకోవచ్చు. సో మళ్ళీ 4 చైన్ 1 2 3 4. సో 4 చైన్ వేసి అక్కడ పైన ఉంది కదా సింగిల్ క్రోషే పైన, అక్కడి నుంచి ఒక సింగిల్ క్రోషే వేసుకొని లాక్ చేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి తిప్పుకొని క్లాత్. సో ఇప్పుడు మళ్ళీ మీరు స్టార్టింగ్లో అక్కడ క్లాత్తో పాటు సింగిల్ క్రోషే వేసారు కదా కింద, అక్కడి నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. ఎక్కడ వంగిపోదు, బెండ్ కాదు, డిజైన్ ఒకే షేప్లోనే ఉంటుంది. దాని తర్వాత మీరు 4 చైన్ వేశారు కదా స్టార్టింగ్లో, చూడండి బీడ్ పైన. సో అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషే వేసుకుంటే లాక్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే 4 చైన్ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషే. దీన్ని పీకాట్ అంటారు. చూడండి ఇలా స్పేస్ వస్తుంది, మీరు స్పేస్ కరెక్ట్గా తీసుకోవచ్చు. మళ్ళీ 3 చైన్ ఒక సింగిల్ క్రోషే. ఇక్కడ చూసినా కదా ఇలా. సో మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే ఫస్ట్ బీడ్ మధ్యలో పీకౌట్ చేసుకోండి. సో ఇలా 3 టైమ్స్ పీకౌట్. మీరు ఇంకా లాంగ్ కావాలి అనుకుంటే 4 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ సెకండ్ మధ్యలో నుంచి ఒక సింగిల్ క్రోషే వేసుకోండి. ఇది కొంచెం లాంగ్ తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా చేసి షేప్ వస్తుంది. దాని తర్వాత సెకండ్ బీడ్ పైన ఒక సింగిల్ క్రోషే చేసుకోండి. 4 చైన్ చేశారు కదా ఆ మధ్యలో నుంచి. దాని తర్వాత 3 చైన్, అదే సెకండ్ బీడ్ చేశారు కదా అక్కడ నుంచి ఒక పీకౌట్. చూడండి ఇలా. సో నెక్స్ట్ మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే ఒక పీకౌట్ చేసుకోండి. చూడండి ఇలా. సో 2 అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకటి చేసుకుందాము. 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే ఒక పీకౌట్. సో ఇలా చేసుకున్న తర్వాత మీరు సెకండ్ బీడ్కి థర్డ్ బీడ్కి మధ్యలో నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషే లోపల నుంచి. అలా చేస్తే కానీ మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది. చూడండి ఇలా చేశారు కదా. ఇప్పుడు థర్డ్ బీడ్ 4 చైన్ వేశారు కదా థర్డ్ బీడ్ పైన, ఆ లాస్ట్ బీడ్ పైన. సో అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషే చేసుకోండి. చూడండి ఇలా కుచ్చి సింగిల్ క్రోషే. సో అప్పుడు గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్, మళ్ళీ అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషే. 4 చైన్ వేసారు కదా అదే ప్లేస్లో నుంచి ఒక సింగిల్ క్రోషే. సో పీకౌట్ అంటారు. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్, మళ్ళీ అదే ప్లేస్లోనే ఒక సింగిల్ క్రోషే. ఇక్కడ చూసినా కదా ఇలా. సో ఇప్పుడు 2 అయ్యాయి, ఇంకొకటి లాస్ట్. సో ఇలా 3 చైన్ వేసి అదే ప్లేస్లోని సింగిల్ క్రోషే. సో ఇలా చేశారు కదా. సో మీరు అక్కడ కింద క్లాత్తో పాటు సింగిల్ క్రోషే చేశారు కదా, అదే ప్లేస్లో నుంచి మీరు లాక్ చేసుకుంటే కానీ ఎక్కడ బెండ్ కాదు, డిజైన్ ఒకే ప్లేస్లో కూర్చుంటుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్ వేయండి, ఎందుకంటే రైట్ సైడ్ 2 చైన్ వేసాము, లెఫ్ట్ సైడ్ కూడా 2 చైన్ వేసుకోవాలి. అక్కడ ఎలా చేసి ఇక్కడ అలాగే చేయాలి. రైట్ లెఫ్ట్ ఒకే ప్లేస్లో ఉంటే కరెక్ట్గా ఉంటుంది. సో 2 చైన్ వేసి క్లాత్తో పాటు లాక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డిజైన్ కంటిన్యూ చేసేది 3 చైన్,
మళ్ళీ కరెక్ట్గా సైజ్ చూసుకొని ఒక సింగిల్ క్రోషా. చూడండి ఇలాగే ఫుల్ శారీ ఫుల్ ఇలాగే కంటిన్యూ చేయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ మళ్ళీ 3 చైన్ వేసుకోండి. సో 3 చైన్ విత్ క్లాత్తో పాటు సింగిల్ క్రోషా ఇలా 3 టైమ్స్ వేసుకోవాలి. ఒక డిజైన్కి నెక్స్ట్ డిజైన్కి ఇలా 3 టైమ్స్ వేసుకుంటే మధ్యలో ఉన్నదానికి మనం కుచ్చు యాడ్ చేసుకోవచ్చు. మీరు కుచ్చు వద్దు అనుకుంటే ఒకసారి 3 చైన్ వేసుకొని లాక్ చేసుకొని కావాలంటే కంటిన్యూ చేయొచ్చు. చూడండి ఇలా నేను 3 టైమ్స్ వేసుకున్నాను, ఎండ్ వచ్చాము. సో ఇప్పుడు దాని తర్వాత లాక్ చేసుకొని 2 చైన్ వేసుకొని కొంచెం దారం పైకి తీసుకొని ఇక్కడ కట్ చేసుకోండి. సో మీరు కావాలంటే నేను గమ్ అప్లై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్ ఒకేలా ఉంటుంది, ఎక్కువ వర్క్ ఉండదు, డిజైన్ ఏమీ ఇది కాదు. వాష్ చేసినా కూడా ఇలాగే కూర్చుంటుంది. సో దీన్ని కావాలంటే మనము మధ్యలో కుచ్చు కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసినా కదా మధ్యలో 3 చైన్ 3 టైమ్స్ వేసాం కదా, మధ్యలో నుంచి కుచ్చు కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు కుచ్చు యాడ్ చేసినది ఇక్కడ ఆల్రెడీ కుచ్చు యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది ఏమి అంత కష్టం కాదు, చాలా ఈజీ. మీకు ఇష్టమైతే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.